సో అమ్మ మరి ఆ టైంలో మీరు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కూడా మీది. అవును, పొలిటికల్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడి ముందుకు వచ్చారా? ఎవరైనా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా, అంటే సహజం కదమ్మా ఇదంతా, కామన్. అప్పటికంటే ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది రండి. అంటే అప్పుడు కొంచెం ఒక సిగ్గు బిడియం చాలా మంది అండి, మాకు భయం. ఇప్పుడంతా ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే చెప్తున్నాను నేను, తప్పు లేదు. చిన్నపిల్లలు పిల్లలు అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతారు అమ్మాయిని. అబ్బాయిని వచ్చి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతున్నారు. అవును, నేను నా కొడుకు అంటే అమ్మ ఇట్లా అడిగారే అనేవాడు చిన్నప్పుడు. అంటే అదే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి, మేము ఇలా నిలబడి ఊరికి ఏదో తమాషగా మాట్లాడుకొని జోకులు వేసుకుంటే ఇలా చూసేవారు అనమాట. పత్రికల్లో కూర్చుకొని రాసేసేవారు అనమాట. అవును, రాసేవారు, ఏమీ లేదు. అదొక వాళ్ళకి అదొక కొన్ని మ్యాగజైన్స్ లో అలా రాయటం అదొక ఫ్యాషన్ అనమాట. మా గురించి ఏమంటుంది, పొద్దున్న లేస్తే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ గిరిటాలు అన్నీ తీసేసి మేకప్ తీసేసి పడుకున్నామంటే మళ్ళీ ఒళ్ళు తెలిసేది కదనమాట. అలాగా చాలా టైర్డ్ అయిపోయాడమ్మా. అవును, వర్క్ హార్డ్ వర్క్, వేరే ఆలోచన తావే ఉండదు. ఎక్కడ ఉంటుంది. ఆ డ్రెస్లు వేసుకొని లవ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు చూసేవాళ్ళకి ఏమో చాలా చక్కగా, అబ్బా ఎంత బాగా లవ్ చేస్తున్నారని. ఇక్కడ గుచ్చుకుంటుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు చెప్తాను. నాకు శ్రీ మర్యాద రామన్న పిక్చర్లో, మన పద్మనాభం గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను నేను. చాలా మంచి సాంగ్ అది. అది ఒక నలుగురు ఉంటారనమాట. ఒక ఏ పాట అమ్మా పాడరా, నాకు పాటలు గుర్తు కాబట్టి. పాట పేరు మర్చిపోతున్నాను నేను. మర్యాద రామన్నలో వచ్చి ఏమి ఈ వింత పులకింత అని వస్తుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన పాట అది. ఆయన ఫస్ట్ సాంగ్ అది. రావే కావ్య సుమ బాల, అదే కదా. నలుగురు హీరోలు ఉంటారనమాట. ఒకటి వచ్చి శోభన్ బాబు గారు, ఒకటి కృష్ణ, ఒకటి వచ్చి హర్నాథ్, రామకృష్ణ, నలుగురు. ఒకటి సాలి కంసాలి, ఒక బ్రాహ్మణు, ఒక ఇతను అనమాట. నలుగురు. ఆ నలుగురులో ఎవరు చూసుకొని ఒక సిల్క్ చెక్కుతాడు, బట్టలు వేస్తాడు, ఒక ఆయన నగలేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు అనమాట. ఈ నలుగురికి ఎవరు ఇది అన్నట్లుగా ఒక సాంగ్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం అనమాట. సుశీలమ్మ గారు నాకు పాడారు. ఈ శోభన్ బాబు గారికి, కృష్ణకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనమాట. ఆ సాంగ్ ఒకటి చాలా మంచి సాంగ్. ఆ కాలం అనుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అప్పుడు మేము యాక్ట్ చేసేటప్పుడు అనిమల్స్తో, అదే పావులు బాబోయ్, నేను ఒకటి చెప్పనా, నిజమైన పావులేనవి డూప్లా. భలేవారే, పావుల సంగతి చెప్తే మీరు అదిరిపోతారు. చెప్పండి. ఎలాంటి పావులు ఉండేవి? నాకు ఒక కన్నడ పిక్చర్, అది తెలుగులో కూడా చూసాను, స్వర్ణ గౌరి అని. ఆ పిక్చర్ నాకు దొరకలేదు కానీ నేను నాగకన్య అనమాట. ఆ పిక్చర్లో కన్నడం తెలుగు రెండు, అప్పుడు 2 లాంగ్వేజ్లు తీసేవారనమాట ఒకేసారి. నైట్ షూటింగ్, నైట్లో వచ్చి అలాగా ఫుల్ నాగకన్య డ్రెస్ వేసుకొని అలా రిలాక్స్ అయి ఉన్నాను. లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు అనమాట. నైట్ షూటింగ్ అది చేసినప్పుడు ఇంత పెద్ద డైలాగులు నాకు కన్నడను తెలుగు. డైలాగ్ చదువుకొని అలాగా పడుకుంటే, అమ్మ షార్ట్ రెడీ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి. అలా వచ్చేసరికి కెమెరా ఎలా పెట్టినారు, పావులు వచ్చి 2 పావులు ఇచ్చేసాడు చేతిలో. అదే ఫస్ట్ నేను పావులు పట్టుకోవటం. పావు పట్టుకున్న చేతిలో పావులు ఇచ్చేసాడు నా చేతిలో పట్టుకోమని. వాళ్ళు నిద్ర మాత్రం ఇచ్చేసరికి ఇలా పట్టేసుకున్నాను. పట్టుకుంటే పావులు, అమ్మ పావులు ఇచ్చేసాడు ఏంటో బాబు అనుకొని, సొల్లుగా డైలాగ్ చెప్పండి అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాం, పావులు ఇచ్చేసి డైలాగ్ చెప్పండి అంటే అది బుస్సు ఉంటుంది. అందులో నైట్ షూటింగ్, చిన్నపిల్లని నేను అప్పుడు. ఇంకా ఈ పావులు బుస్సు ఉంటుంది. ఇలా చూసి డైలాగ్ రాలే అంటున్నాను నేను, అది బుసుకుడుతుంది అనమాట. ఇలా చూసి నేను అన్నాను, పావులు కన్నడం, నేను కన్నడం లేదా గిన్నె ముందు తెలుగు తీయి, కన్నడం అసలే డైలాగ్ జ్ఞాపకం ఉండదు, తెలుగైనా కొద్దిగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పచ్చు, పావులు ఇచ్చేసి వచ్చి కన్నడం షాట్ తీసేలాగా ముందు తెలుగు తీయి అన్నాను. పట్టుకున్నాడు. అది ఇలా పట్టుకున్నాను. తీస్తున్నప్పుడు ఆ స్టూడియోలో నైట్ షూటింగ్ జరుగుతుంది. పైన లైట్లు ఉంటాయి కదా, అవును, ఫోకస్ లైట్లు ఎవరినో. ఒక లైట్ బాయ్ ఏం చేశాడు, పైనుంచి దప్పని పడిపోయాడు కింద. నైట్ షూటింగ్ 2 గంటలకి. అమ్మ బాబోయ్. పోయేసరికి దప్పని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి. నన్ను వదిలేసరికి మర్చిపోయారు. డైరెక్టర్, కెమెరామెన్ అందరూ వెళ్ళిపోయేసరికి నేను పావులు పెట్టుకున్నాను. ఇదేమిటి అందరూ వెళ్ళిపోయారు, నా చేతిలో పావులు ఉన్నాయి, వదులుతా అది ఎక్కడ వెళ్ళిపోతుందో సెట్ నుంచి భయం, వదలలేను, పట్టుకోలేదు, గట్టి పట్టుకుంటే నలిగిపోతుందని భయం అనమాట. పట్టుకొని పావులు ఎవరైనా రెండో అని వస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఒక కుర్రోడు, అసిస్టెంట్ కుర్రోడు వచ్చి
అమ్మమ్మ ఇవ్వండి అని పాపం నా బాధ భరించలేక తీసుకొని బాడే బతికిపోయారా బాబు బాబాయ్ ఎంత అని భయంకరం. లైట్ బైక్ పళ్ళు ఊడిపోయి రక్తం కారి చాలా ఇదైందనమాట. అలాగా కొన్ని ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవడం, తర్వాత మా ఇంటికి పావులోడు వస్తే నేను పట్టేసుకుంటుంటాను. నాకు చాలా సాయది. కానీ నేను చాలా వరకు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కన్నడం కానీ తెలుగు కానీ పావులతో ఎక్కువ యాక్ట్ చేశాను నేను. ఒక పిక్చరు తెలుగులో కాంతారా గారు నేను అదృష్ట దేవత అనే ఒక పిక్చర్, అవునవును గొప్ప సినిమా, అది యూట్యూబ్లో లేచి చూశాను. ఫుల్గా నాగలోకం సెట్ వేశారండి, పెద్ద నాగలోకం సెట్టు. అందులో మాస్టర్ ఎవరంటే హీరాలాల్ మాస్టర్, ఆయన చాలా గట్టి మాస్టర్, కాళ్ళు ముడుకులు అయినా ఇలా చూసి చూడట్లేదు, రెడీ 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 అంటాడు, రక్తం కారుతున్నా సరే ఆయన వదిలిపెట్టాడు. ఆయన మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఆయన చాలా కష్టం. డాన్స్ చేస్తుంటే పావులు వేస్తుంటారు పైన, ఇలా పావులు పడుతుంటే నాగలోకం కదా ఫుల్గా నిజమైన పావులు తెచ్చిస్తారు అనమాట. కొన్నిటికి ఏమో పళ్ళు తీశారు, కొన్నిటికి కుట్టారు, కొన్నిటికి పళ్ళు కూడా వచ్చేస్తుండొచ్చు. సెట్ నిండా పావులు. ఆసారి ఏమైందంటే మా మదరు ఎప్పుడు షూటింగ్కి వచ్చేది కాదు, మా అక్కయ్య వచ్చేది అనమాట. ఒకరోజు షూటింగ్ చూడాలండి అమ్మాయిది, ఒకరోజు షూటింగ్ చూడాలి. మా అక్క అయింది, రారా అదృష్ట దేవత షూటింగ్ ఉంది అని తీసుకువచ్చింది. మా అక్కయ్యని తీసుకొస్తే మా మదర్ వచ్చి సెట్లో కూర్చున్నారు. కూర్చునేసరికి పావును గేవులు పైన వేస్తూ మూమెంట్ చూస్తుంటే, అమ్మో వద్దు షూటింగ్ వద్దు, ఏమొద్దు, మా అమ్మాయిని ఏమైనా చేసేస్తే వచ్చే షూటింగ్ వద్దు, రా 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 గోల పెట్టేసింది మా అమ్మ. మా అక్కని నిన్ను తీసుకొని రావద్దన్నాను, నువ్వు వచ్చావు, అదే షూటింగ్ అంతే, అదే కరాదులే. నాకేంటి ఆ మూమెంట్ చేసినప్పుడు కింద పావులు ఉన్నాయి కదా, తొక్కేస్తే అది ఎక్కడ బాబోయ్ చాలా బోల్డ్ పావులు రియల్ అండి బాబు. ఎంత కానీ ఎంత అసలు మామూలుగానే పాకేదేమైనా చూస్తేనే ఒకలా అనిపిస్తుంది, బుస్స కొడుతుంటది, పెద్ద పెద్ద పావులు పట్టుకొని ఆ పాట అది బుస్సు బుస్సు అని కొడుతుంటుంది అనమాట. నాకు భలే శబ్ద ఇస్తుంది, నాకు పావులు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నాగస్వరం వినబడితే ఆగిపోయేదాన్ని నేను, అయిపోయి ఆ నాగస్వరం ఊతారు కదా అది వింటూ ఉండేదాన్ని. తర్వాత హిందీ పిక్చర్ కూడా వైజయంతిమాల గారు యాక్ట్ చేశారు, నాగిన్ అనే ఒక పిక్చరు, అందులో అంతా నాగస్వరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పావులతో ఆ నాగస్వరం అని నాకు ఎందుకో ఆ పావులతో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మళ్ళీ ఏనుగులతో, గుర్రాలతో, ముసలితో, కోతులతో, కుక్కలతో అన్నిట్లో యాక్ట్ చేశాను. ఎలుగుబంట్లు అవన్నీ రియల్ దీంతోనే యాక్ట్ చేశాను, ముసలిగా అన్నీ. పులులు, సింహాలతో కూడా యాక్ట్ చేశాను రియల్గా. సింహంతో ఫోటో కూడా ఉంది మలయాళంలో. అదేంటంటే కడలమ్మ పഴశ్శిరాజా అని పిక్చర్లు, మలయాళం పిక్చర్స్ చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను లేమా. ఓ పిక్చర్లో అయితే ముసలి వచ్చి పట్టుకొని కాళ్ళు లాగేస్తుండదు, చీర లాగా రియల్. ఇప్పుడులాగా గ్రాఫిక్స్ అవి ఇప్పుడు ఏంటి పాములు అనేసరికి ఇలా వచ్చి అన్ని సీరియల్లో వాటిలో పాములు వచ్చేస్తున్నాయి. అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. గ్రాఫిక్స్ లేకుండా ఏదీ లేదు, నడుస్తుంటే నిప్పులు వస్తున్నాయి, ఎగురుతున్నారు ఫైటింగ్లో వాటిలో. అప్పుడు హీరోలు కూడా చూడండి, కాంతారావు గారు కానీ రామారావు గారు కానీ ఫైటింగ్ చేసేటప్పుడు బరువుగా ఉండేది, కత్తులు చాలా వెయిట్ జాస్తి అనమాట, దాంతో ఫైటింగ్ చేసేవారు వాళ్ళు. ఆ పట్టుకోవటమే మనం మొయ్యలేము. నాకు అలానే 2 పిక్చర్లు నేను ఫైటింగ్ చేశాను అనమాట. అవునా? ఎందుకంటే ఒకటి వచ్చి తమిళ్లో వచ్చి కుడియిరంద కోల్ అనే పిక్చర్లో ఎంజీఆర్తో ఉన్వాళం ఎన్మిడియం అని ఫైటింగ్ చేయాలన్నమాట. ఇలాగా అది ఒకటి చేశాను. తర్వాత నా తెలుగులో కాంతారావు గారు నేను 1 2 3 అని ఒక సాంగ్ ఒకటి ఉందనమాట, జోడిస్తే అని ఏదో ఒక సాంగ్ ఉంది, అందులో చేశాను. నాకు చాలా పాములతో, కుక్కలతో, ఎలుగుబంటులతో బాగా అనుభవం. ఏనుగు మీద కూడా కూర్చొని తీయించుకున్నాను. అమ్మ, మీకు మీ హీరోలు అందరిలో ఎవరి సరసన నటించడం మీకు బాగా ఒక తృప్తిని, ఒక మంచి క్యారెక్టర్ చేసాము లేకపోతే మంచి సినిమా చేసామని ఫీలింగ్ వచ్చేది? ఎంజీఆర్ గారితో నటించారు, ముందు వరుసపెట్టి చూద్దాం. కాంతారావు గారు, ఎంజీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రామారావు గారు, అందరితో నటించారు కదా, ఎవరితో మీకు బాగా తృప్తిగా అనిపించేది? అమ్మా, ఆ కాలంలో హీరోస్ అంటే టాప్ హీరోస్ తెలుగులో చెప్తాను. ఫస్ట్ మన తెలుగు ఛానల్ కనుక నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కాంతారావు గారు, జగ్గయ్య గారు, 4 పెద్ద హీరోస్. అవును. దాని తర్వాత వచ్చినవాడు శోభన్ బాబు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ. అవును, నలుగురు స్టెప్ బై స్టెప్ వచ్చారు. మేము చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు పిక్చర్లు చూసి పెరిగిన వాళ్ళం, చిన్న పిల్లలం మేము. అవును. వాళ్ళు మాకు దేవుళ్ళు లాగానే మాకు ఉండిపోతారు మా మనసులో. ఎందుకంటే రామారావు గారిని చూస్తే కృష్ణుడుగా, రాముడుగా అదే మాకు మనసులో ఉండిపోతాయి.
వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అంటే కూడా మనకి చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళతో అనుభవం అంటే వాళ్ళు చూస్తామా యాక్ట్ చేస్తామా అని కూడా ఊహించని టైంలో వాళ్ళతో యాక్ట్ చేయడం మహాభాగ్యం. అంతే కదమ్మా. అంతే. ఇప్పుడు మిగతా హీరోలతో చెప్తారా, మిగతా హీరోలు శోభన్ బాబు గారు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ అందరూ చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఏమిటంటే ఆ కాలంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా మనం హీరోయిన్స్తో ఎక్కువగా టచ్లో ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరు పైకి రావాలి, మనం బాగా సాధించాలి, పెద్ద హీరోస్ అవ్వాలని వాళ్ళు, మనం పెద్ద హీరోయిన్స్ కావాలని మనం అనుకున్నాం. అందులో మాకు యాక్ట్ చేసేటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఒకటే. అంటే ఇప్పుడు రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు అదొక విధమైన ఎక్స్పీరియన్స్, అనుభవం. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇది. అంటే అన్నిటికీ మనం అడ్జస్ట్ అవుతాం. మిగతా జగ్గ గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొకటి, కాంతారావు గారితో ఒక టైప్ ఉంటుంది. అదేలాగా శోభన్ బాబు కానీ, కృష్ణ కానీ, కృష్ణరాజు కానీ అందరితో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తెలుగులో యాక్ట్ చేశారమ్మా. అది వాళ్ళ అనుభవం అంటే ఎవరు ఎక్కువ అని లేదు. ఎవరు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళే మాకు దేవుడు, వాళ్ళే ఎక్కువ మాకు. అది అంతేగాని వీళ్ళు చాలా టాప్ కదా వీళ్ళు యాక్ట్ అంటే పెద్ద హీరోస్తో యాక్ట్ చేయడం అంటే అప్పుడు గ్రేట్గా మేము భావించేవాడు. అవును కదా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే టాప్, అదే ప్రపంచానికి తెలిసింది అందరూ. అందులో తర్వాత తమిళనాడులో అంటే ఎంజీఆర్ గారు అంటే తెలియంది లేదు. అందులో కూడా ఇదేలాగా స్టెప్ బై నలుగురు ముగ్గురు ఉన్నారు, వేసేస్తారు. వాడు అందరితో యాక్ట్ చేస్తాను నేను ఆల్మోస్ట్. రైట్. కనుక ఒక్కొక్కతో ఒక్కొక్క విధమైన అనుభవం. అంతే, ఎవరు ఇష్టం అని లేదు, మన క్యారెక్టర్ ఏది మంచిదా అని అది ఇష్టం నాకు, అంతే. సో అమ్మ, మీరు ఇంత పీక్ ఆఫ్ యాక్టింగ్లో ఉంటూ మనకి మీ వివాహం అయినప్పుడు పాంచజన్య గారితో అది ఎలా కుదిరింది? ఎలా మీకు అసలు అంటే పొలిటికల్ ఫ్యామిలీ వల్ల పరిచయం అయ్యారా? అది చెప్పాలంటే అమ్మా, నేను ఇప్పటికీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఎక్కడైనా ఫంక్షన్లో కనబడితే చెప్తారు, రాయశ్రీ ఏంటి నువ్వు పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని పోయావు, నాకు నచ్చలేదు అన్నారు. మొన్న ఒకసారి జమున గారు మేమందరం వైజాగ్లో ఫంక్షన్కి వెళ్ళాం, ఆయన బర్త్డే దానికి వెళ్ళినప్పుడు అన్నారు. నేను అన్నాను, అదేమిటండి అంతా మనం అంటే మన ఫీల్డ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఏంటి, ఫీల్డ్ పీక్లో ఉన్నప్పుడు చేసుకుంటేనే ఆ లైఫ్ ఈ లైఫ్ రెండు మనకి ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్డ్లో యాక్ట్ చేయడానికి మనకి ఎండ్ అన్నది లేదు. అవును, ఎండ్ లేదు, మనకి యాక్ట్ చేస్తూనే ఉండొచ్చు. మనం ఏంటి హీరోయిన్ చిన్నపిల్ల దగ్గర నుంచి, అమ్మ వేషాల దగ్గర నుంచి, అక్క వేషాల దగ్గర నుంచి, వదిన వేషాల దగ్గర నుంచి, అమ్మమ్మ వేషాలు, నాయనమ్మ వేషాలు, ముసలి వేషాలు అన్నీ యాక్ట్ చేయొచ్చు. యాక్టింగ్కి ఎండ్ లేదు. నన్ను అడిగితే ఒక ఆర్టిస్ట్కి ఎండ్ లేదండి. అవును, కుంటిదానిలో కూడా యాక్ట్ చేయొచ్చు, కూర్చొని యాక్ట్ చేయొచ్చు, ఏదైనా యాక్ట్ చేయొచ్చు. కరెక్ట్. కానీ మ్యారేజ్ అనే దానికి ఒక లిమిట్ ఉంది, పిల్లల్ని కంటానికి అనేది ఒక లిమిట్ ఉంది, దానికి ఒక ఏజ్ ఉంది. ఆ ఏజ్లో ఇది మనం చేయకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది మన లైఫ్. ఇంకా వయసు అయిపోయిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని లాభం లేదు. వయసు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కనలేము. అవును, ఇంకా మ్యారేజ్ కాదు, ఇది లైఫ్లో అలా ఉండిపోవాల్సి వస్తుంది. కనుక ఏ వయసుకి తగినట్లు ఆ వయసులో వచ్చేయటం. అది మా ఆయన్ని నేను వచ్చి పొలిటీషియన్ అంటే నాకు ఎన్నో సంబంధాలు చూశారండి మా ఇంట్లో. అంటే నాకు మా మదరు పెద్దవాడని చెప్పాను కదా, లేటుగా పుట్టాను కదా, మా మదర్ చనిపోయారు 1973లో చనిపోయారు. మా మదరు అదిను ఆవిడ చనిపోయినప్పుడు ఒక పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను నేను, భానుమతి గారు, సరోజాదేవి అందరం, పత్తుమాద బంధం. ఆ పేరు వింటేనే అది మీకు తమిళ్ తెలీదు. పత్తుమాద అంటే 10 మాసాలు మోసిన అనుబంధం అంటారు కదా, పత్తుమాద బంధం అనే పిక్చర్లో నేను యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చరు ఊటీ గీటీ అంతా తీసారు, అయిపోయింది ఫుల్గా. లాస్ట్లో క్లైమాక్స్ సీను కొద్దిగా బోల్డ్ గెటప్ నాదిను సరోజాదేవిది. అంటే కొద్దిగా ఒక ఏబిఎం రాజు మేము అందరం, ముత్తురామన్ అందరూ ఉన్నారు, రవిచంద్రన్ అందరూ ఉన్నారు. ఆ క్లైమాక్స్లో అందరు, భానుమతి గారు, ఏమన్ రాజు, సరోజాదేవి, నేను, భానుమతి అందరు ఆర్టిస్టులు ఉన్నారు. ఆ టైం అప్పుడు క్లైమాక్స్ అప్పుడు మా మదర్కి నైటు ఒక విధమైన ఎగదిర్పులాగా వచ్చి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేయటం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ షూటింగ్ ఎడుతున్నప్పుడు నాకు డైలాగులు మాట్లాడాలి. నేను వచ్చి నా భర్తని ఆ సరోజాదేవికి అప్పగించాలన్నమాట. నా మూడు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు పెళ్లి కాకముందే బిడ్డను కన్నావు అని ఒక డైలాగ్ చెప్తుంటే మాట నొక్కేసినట్లుంది, డైలాగ్ రావటం లేదు. గుర్తుందమ్మా డైలాగ్ అది? ఇది గుర్తు కూడా లేదమ్మా, నాకు మతిమరుపు కూడా వచ్చింది. ఆ సినిమా అప్పుడు నాకు చాలా దెబ్బతిన్నా నేను నా లైఫ్లో. అప్పుడు మా షూటింగ్ కట్ అన్నాను.
తాత ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నా అనమాట, బ్రేక్ లంచ్ అవర్లో ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మా బ్రదర్ ఉన్నాడు. మా హాస్పిటల్లో ఉంది, లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్లో మా మదర్. గబగబని మా బ్రదరు, మా అక్కయ్య ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి. మా బ్రదర్ వచ్చి అన్నాడు అనమాట. నేను కూర్చొని ఏంట్రా ఏంటి అన్నాను. మా బ్రదర్ అంటే అదే అక్కయ్య కొడుకు. ఏంటంటే ఏం లేదు రారా హాస్పిటల్కి వెళ్తాం అన్నాడు మా బ్రదరు. అప్పుడు నేను మేకప్తో ఉన్నాను, మళ్ళీ 2 o'clock షూటింగ్కి వెళ్ళాలి, లంచ్కి వచ్చాను అనమాట. కాబట్టి అలా వెళ్ళాను. వెళ్ళేసరికి మా మదరు, అయ్యో చూడండి హాస్పిటల్ పొల్లి లాక్కొని ఇచ్చేసేసరికి ఆ మేకప్తో గెటప్తో ఆ ఓల్డ్ గట్తో నాకు చాలా బాధ కలిగింది. దాంతో భోజనం మానేశాను. మా అమ్మ అంటే అంత అఫెక్షన్ నాకు. చాలా బాధపడి అసలు షూటింగ్ పిక్చర్ కంప్లీట్ చేయడానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు కూడా నన్ను కట్ చేసి ఆ క్లైమాక్స్లో ఇది భానుమతి గారు అందరూ వచ్చారు పాపం మన ఇంటికి. శివాజీ గణేష్ను వీళ్ళందరూ వచ్చారు పలకరింపుకి. అందరూ వచ్చి మా అక్కని చూసి షాక్ తినేవారు. ఈవిడ కదా అమ్మ, ఇదేంటి అమ్మ చచ్చిపోతున్నారు, ఈవిడ కూర్చొని ఉంది మా మదర్ని చూసి. తర్వాత చనిపోయిన తర్వాత మా సిస్టర్ అన్నారు, అమ్మ ఇంకా చాలు నువ్వు యాక్ట్ చేసింది,